ఛాయ అయితే దెబ్బ తగలడంతో అక్కడ కూర్చొని ఆ దెబ్బను చూసుకొని అలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి అయితే అక్కడికి వచ్చి, అమ్మ ఛాయ ఏమైందమ్మా అలా కూర్చున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎవరు మీరు, ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పి ఛాయ లేచి నిలబడి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు వరలక్ష్మి అయితే, ఏంటమ్మా ఛాయ, నేను నీకోసమే వచ్చానని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, అసలు ఇక్కడికి రావద్దు, నా దగ్గరకు రావద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు వరలక్ష్మి అయితే, ఏంటి ఛాయ అలా అంటున్నావు, నేను నీకోసమే వచ్చాను, ఇదిగో ఈ బొమ్మలు అలాగే పళ్ళు తీసుకుని వచ్చానంటే వెంటనే అవి లాక్కొని కిందకి విసిరేస్తుంది ఛాయ. అది చూసి వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఛాయ, ఏం చేస్తున్నావంటే, నాకు ఈ బొమ్మలు అక్కర్లేదు, పళ్ళు అక్కర్లేదు, దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, అది చాలు అని చెప్పి ఛాయ అయితే వరలక్ష్మి పైన గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసి వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఛాయ ఎలా మాట్లాడుతున్నావు అని, నేను నీకోసమే వచ్చాను కదా అని చెప్పి అంటుంది. అయినా సరే వరలక్ష్మి, మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి ఛాయ గట్టిగా అరుస్తుంది. ఇదంతా కూడా మీద నుండి అక్కడ ఉన్న ఐశ్వర్య అయితే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి వరలక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.